ఇండియన్ గవర్నమెంట్ మనం రోజు వాడే దాదాపు 150 మెడిసిన్స్ ను బ్యాన్ చేసింది. ఇందులో ముఖ్యంగా క్రోసిన్ కోల్డ్ అండ్ ఫ్లూ, విక్సాక్షన్ 500, డీకోల్ టోటల్, డోలో కోల్డ్, ఇంకా వివిధ రకాల పారాసిటమాల్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఈ టాబ్లెట్స్ ను మనలో దాదాపు అందరం ఎప్పుడో ఒకసారి వేసుకునే ఉంటాం. కాస్త జ్వరం వచ్చినా, తలనొప్పి, జలుబు ఇలా ఏవి వచ్చినా ఈ మెడిసిన్స్ నే మనం తరచుగా ఉపయోగిస్తాం. అయితే సడన్ గా గవర్నమెంట్ ఇలాంటి 150 మెడిసిన్స్ ని ఒక్కసారిగా బ్యాన్ చేయడం వల్ల ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే గవర్నమెంట్ ఇక్కడితో ఆగలేదు. దాదాపు 30 మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ను కూడా త్వరలో బ్యాన్ చేయబోతుంది. ఈ బ్యాన్స్ మూలంగా ఇండియన్ డ్రగ్ ఇండస్ట్రీ యొక్క చీకటి సామ్రాజ్యం బయటపడింది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ యొక్క డర్టీ సీక్రెట్స్ వెలుగులోకి వచ్చాయి. ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఎలా ఆడుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియో చేయడానికి చాలా రిస్క్ చేయవలసి వచ్చింది. కానీ ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం కాబట్టి రిస్క్ను లెక్క చేయకుండా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఎన్ని ఉన్నా మనిషికి ఆరోగ్యం లేకపోతే ఏం లాభం చెప్పండి. సో వీడియోలోకి వెళ్తే ఈ బ్యాన్ కంటే ముందే అంటే 2016లో కూడా కొన్ని మెడిసిన్స్ పైన బ్యాన్ విధించింది ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO. అప్పుడు దాదాపు 6500 మెడిసిన్స్ను టెస్ట్ చేసి 687 మెడిసిన్స్ను బ్యాన్ చేసింది. అయితే ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ మెడిసిన్స్ని బ్యాన్ చేసి దాదాపు 8 సంవత్సరాలు గడిచినా కూడా వీటిని బహిరంగంగా ఇప్పటికీ ప్రతి మెడికల్ స్టోర్స్ అండ్ ఆన్లైన్ స్టోర్స్లో అమ్ముతున్నారు. బ్యాన్ చేసినా కూడా ఎలా అమ్మగలుగుతున్నారు అంటే దీని అర్థం మనం ప్రమాదకరమైన మందులను వాడుతున్నామా? దీనివల్ల మన హెల్త్పై ఎలాంటి దుష్ప్రభావం పడుతుంది? కానీ ఈ కంపెనీలకు గవర్నమెంట్ బ్యాన్ గురించిన భయం ఎందుకు ఉండట్లేదు? వాళ్లకు భయం ఉండకపోతే మనకు కూడా ఉండాల్సిన అవసరం లేదా? నిజానికి అసలు ఈ బ్యాన్ ఎందుకు విధించారో తెలుసుకుందాం పదండి. ప్రజలకు తక్కువ ధరలకే మంచి ఎఫెక్టివ్ మెడిసిన్స్ అందించడం హెల్త్ మినిస్ట్రీ పని. కానీ మన దేశంలో ప్రజలకు మెడిసిన్స్ పైన అంత పెద్దగా నాలెడ్జ్ ఉండదు. కాబట్టి వారికి డాక్టర్ల అవసరం చాలా ఉంటుంది. ఈ విషయం ఫార్మా కంపెనీలకు చాలా బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు తయారు చేసే మందులను పెద్ద సంఖ్యలో అమ్మి ఎక్కువ డబ్బు సంపాదించాలంటే డాక్టర్లు తమ వైపు ఉండాలి. కాబట్టి వాళ్ళు డాక్టర్లకు ఫ్రీబీస్ అండ్ గిఫ్ట్స్ ఇస్తూ మెల్లిగా తమ వైపుకు తిప్పుకొని వారి చేత తమ కంపెనీస్ తయారు చేసే మందులను ప్రిస్క్రిప్షన్లో రాసేలా చేస్తారు. కోవిడ్ టైంలో మైక్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఇలాంటి నేరమే చేసింది. దాదాపు 1000 కోట్ల విలువైన గిఫ్ట్స్ అండ్ ఫ్రీబీస్ డాక్టర్లకు పంచి పేషెంట్లకు ఇచ్చే మందులలో తమ మెడిసిన్స్ అయిన డోలో 650, డోలో 500, డోలో కోల్డ్లను ఇవ్వాలని చెప్పారు. మీరు గమనించే ఉంటారు, కోవిడ్ టైంలో ప్రతి ఇంట్లో ఎక్కువగా డోలో టాబ్లెట్సే కనిపించాయి. దీనివల్ల ప్రజలకు చాలా ప్రమాదం ఉంటుంది. 2002లోనే నేషనల్ మెడికల్ కమిషన్ డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లో మందుల యొక్క బ్రాండ్ పేరు కాకుండా అందులో ఉండే యాక్టివ్ కెమికల్స్ పేరు మాత్రమే రాయాలని ఒక రూల్ను తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, డోలో అనే బ్రాండ్ పారాసిటమాల్ టాబ్లెట్స్ తయారు చేస్తుంది. అయితే డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లో డోలో 650కి బదులు పారాసిటమాల్ 650 అని రాయాలి. దీనివల్ల ప్రజలకు చాలా ఉపయోగాలున్నాయి. ఒకటి, వాళ్ళు వారికి నచ్చిన బ్రాండ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా తక్కువ ధరకే వాళ్ళకి అవసరమైన మందులు కొనుక్కోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ పేదవారిని దృష్టిలో పెట్టుకుని చాలా మందులను సబ్సిడీలోనే అందిస్తుంది. కానీ ఒక బ్రాండ్ని ప్రిస్క్రిప్షన్లో రాస్తే ఆ మెడిసిన్ ఎంత ఖరీదైనా పేషెంట్ చచ్చినట్టు కొని తీరాల్సిందే. ధనవంతులైతే ఎంత ఖరీదైనా కొంటారు. కానీ పేదవారి పరిస్థితి ఏంటి? మెడిసిన్స్ కొనలేక ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? అమాయకులు ఏది ఇచ్చినా గుడ్డిగా కొంటారు. దీనివల్ల డాక్టర్లకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఫార్మా కంపెనీలకు మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. ఇందులో ఫార్మా కంపెనీల దగ్గర నుండి మొదలు పెడితే డీలర్స్ అండ్ డాక్టర్ల వరకు అందరూ లాభపడుతున్నారు. కానీ ఇక్కడ నష్టపోయేది ఒక సామాన్యమైన పేద పేషెంట్ మాత్రమే. దేశంలో చాలా మంది ప్రజల యావరేజ్ సాలరీ 15,000 కంటే తక్కువే. మరి అలాంటప్పుడు వాళ్ళు ఈ ఖరీదైన మందులు ఎలా కొంటారు? అంతేకాదు, ఈ ఫార్మా కంపెనీలు చేస్తున్న ఇంకో భయంకరమైన విషయం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. గవర్నమెంట్ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అనే ఒక మెడిసిన్స్ లిస్ట్ను ప్రిపేర్ చేసింది. ఈ లిస్టులో ప్రజలకు అవసరమైన చాలా ముఖ్యమైన మెడిసిన్స్ ఉంటాయి. అయితే ఈ మెడిసిన్స్ అన్నిటినీ అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలా చూడడం గవర్నమెంట్ పని. అయితే ఈ లిస్టులో ఉన్న మెడిసిన్స్ యొక్క ధరలు ఎవ్వరు పెంచడానికి వీలుండదు. బట్ ఇక్కడే ఫార్మా కంపెనీలో ఆడుతున్న అతి భయంకరమైన గేమ్ మొదలవుతుంది. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు తినే ఆహారం దగ్గర నుండి వేసుకునే మందుల వరకు ఇలా ఎన్నో రిస్క్లను ఫేస్ చేస్తుంటాం. మన చుట్టూ ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో కనీసం మనం ఊహించలేం కూడా. కాబట్టి మన లైఫ్ చాలా ప్రాముఖ్యమైందని గుర్తుంచుకోవాలి. మెయిన్గా మన ఫ్యామిలీ మెంబర్స్కి. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మీరు లేనప్పుడు కూడా మీ కుటుంబం సేఫ్గా ఉండేందుకు ఒక ప్లాన్ మీకు చాలా అవసరం. ఈ ప్రిపరేషన్ అనేది మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే సాధ్యమవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు? ఇదొక పాలసీ, మరియు ఇంకో రకంగా చెప్పాలంటే ఇదొక మంచి లైఫ్ ఇన్సూరెన్స్ లాంటిది. మీకు ఏదైనా జరిగితే మీ మీదే ఆధారపడి జీవించే వారికి ఇది ఫైనాన్షియల్ ప్రొటెక్షన్, ఆర్థిక రక్షణను ఇస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే అతి చిన్న అమౌంట్తో ఇది మీకు 2 కోట్ల నుండి ఏకంగా 20 కోట్ల వరకు కవరేజ్ని ఇస్తుంది.
ఇందులో ఇంకో మంచి విషయం ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియం నెలకు కేవలం 600-700 రూపాయల నుండి మొదలవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్తో మీకు ఎర్లీ బర్డ్ లాభం కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ ముందుగా తీసుకున్న వారికి వారి ఏజ్ మరియు ఆరోగ్య స్థితిని బట్టి తక్కువ ప్రీమియం కట్టుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ఆలస్యం చేస్తున్న కొద్దీ ప్రీమియం అంత పెరిగిపోతుంది. మనం చనిపోయిన తర్వాత మన మీదే ఆధారపడి జీవిస్తున్న వారికి పెద్ద మొత్తంలో డబ్బును అందిస్తుంది మనం తీసుకునే ఈ టర్మ్ ఇన్సూరెన్స్. కాబట్టి దీని మూలంగా మన కుటుంబానికి మనం లేకున్న ఫైనాన్షియల్ సపోర్ట్, ఆర్థిక సహాయం అందించిన వారం అవుతాం. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఏ ప్లాన్ తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? నేను ఏ స్పెసిఫిక్ కంపెనీ టర్మ్ ఇన్సూరెన్స్ని రికమెండ్ చేయట్లేదు, కానీ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే మీరు దాదాపు 51కి పైగా ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుండి వివిధ రకాలైన ఇన్సూరెన్స్ ప్లాన్స్ని చూడొచ్చు. అందులో మీకు నచ్చిన, మీకు సరిపోయే ప్లాన్తో మీరు కంటిన్యూ అవ్వచ్చు. అంతేకాదు, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను చెక్ చేస్తే మీరు 10% డిస్కౌంట్తో పాటు 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ని కూడా పొందుకోవచ్చు. మీరు సెక్షన్ 80C క్రింద దాదాపు 1.5 లక్షల ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందుకుంటారు. కాబట్టి మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఒకసారి చెక్ చేయండి. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఈ లిస్ట్లో మొత్తం 384 మెడిసిన్స్ ఉన్నాయి. అయితే ఇందులో నుంచి 364 డ్రగ్స్ ఇండివిజువల్ డ్రగ్స్ కేటగిరీ కిందికి వస్తాయి అండ్ మిగతా 20 డ్రగ్స్ మాత్రం FDC కేటగిరీకి చెందినవి. FDC అంటే ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్. వీటిని మార్కెట్లో కాక్టైల్ డ్రగ్స్ అని కూడా అంటారు. వీటిలో 2 కంటే ఎక్కువ ఇండివిజువల్ డ్రగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డోలో 650 టాబ్లెట్స్ వెనక ఇంగ్రీడియంట్స్ లిస్ట్ను జాగ్రత్తగా గమనించండి. మీకు కేవలం ఒక పారాసిటమాల్ మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఇది ఇండివిజువల్ డ్రగ్ కిందికి వస్తుంది. కాబట్టి ఈ డోలో కంపెనీ వాళ్ళు దీని ధరను పెంచలేదు. అయితే ఇదే కంపెనీకి చెందిన సేమ్ మందైన డోలో కోడ్లో చూడండి ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో. ఇది FDC కిందికి వస్తుంది. FDC ధరలను గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు. కాబట్టి తమ ఆదాయాన్ని పెంచుకోవాలని దురాశతో ఫార్మా కంపెనీలు తమ ఇండివిజువల్ డ్రగ్ మందులలో ఏవైనా 2-3 ఇతర కెమికల్స్ యాడ్ చేసి ధరలు ఇష్టం వచ్చినట్టు పెట్టేసి FDC's పేరుతో అమ్ముతున్నారు. డోలో 650ని తీసుకోండి. ఇది పారాసిటమాల్ అనే ఒకే ఒక ఇంగ్రీడియంట్తో తయారైంది. అయితే డబ్బుకు కకృతి పడి ఇదే టాబ్లెట్లో మరో 3 కెమికల్స్ను యాడ్ చేసి డోలో కోల్డ్ పేరుతో అమ్ముతున్నారు. ఇలా ప్రతి ఫార్మా కంపెనీ చేస్తుంది. ఉదాహరణకు చాలా ఫేమస్ టాబ్లెట్స్ లైక్ విక్సాక్షన్ 500, డీకోల్ టోటల్, చెస్టాన్ కోల్డ్, వీటన్నిటిలో 1 కంటే ఎక్కువ డ్రగ్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ FDC కిందికి వస్తాయి. అందుకే గవర్నమెంట్ వీటిని బ్యాన్ చేసింది. దీనివల్ల ఎంత ప్రమాదమో తెలుసా? మీరు కేవలం తలనొప్పి టాబ్లెట్స్ ఇవ్వమని అడిగారనుకోండి, ఆ మెడికల్ స్టోర్ అతను మీకు ఒకవేళ FDC టాబ్లెట్ ఇస్తే మీకు అవసరం లేని ఇతర కెమికల్స్ అంటే తలనొప్పితో కలిపి జ్వరం, జలుబు, దగ్గు ఇలా ఇతర డిసీజెస్కి సంబంధించిన డ్రగ్స్ కూడా ఆ టాబ్లెట్స్లో ఉండటం మూలంగా మీరు ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు మీ తలనొప్పి అయితే తగ్గుతుంది, కానీ మీ శరీరంలోకి అవసరం లేని 3 కెమికల్స్ చేరుకుంటాయి. దీనివల్ల చాలా ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అండ్ బాడీని చాలా డ్యామేజ్ చేస్తాయి. మామూలుగా మనం వాడే ప్రతి అలోపతిక్ మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్లే చెప్తుంటారు. కాబట్టి మీరు ఎంత హై పవర్ మందులను వేసుకుంటే అంత ఎక్కువ బలహీనపడతారు. దీని కారణంగా మన రోగ నిరోధక శక్తి కూడా దెబ్బతింటుంది. చూసారా ఈ ఫార్మా కంపెనీలు ఎలా మన ప్రాణాలతో ఆడుకుంటున్నాయో? నిజానికి అసలు బ్యాన్ చేసినా కూడా ఈ మందులు ఎలా దొరుకుతున్నాయి? గవర్నమెంట్ స్వయంగా టెస్ట్ చేసి అప్రూవ్ చేస్తేనే ఏ మెడిసిన్ అయినా మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. ఇదంటే గవర్నమెంటే అప్రూవ్ చేసి గవర్నమెంటే ఎందుకు బ్యాన్ చేస్తుంది? దీనికి కారణం మన గవర్నమెంట్ అండ్ ఫార్మా కంపెనీస్లో జరుగుతున్న కరప్షన్. కొంతమంది గవర్నమెంట్ అధికారులకు డబ్బు ఆశ చూపించి లంచాలు ఇచ్చి వారి మెడిసిన్స్కి ఇల్లీగల్గా లైసెన్స్ను సంపాదిస్తున్నాయి ఫార్మా కంపెనీలు. కొంతకాలానికి ఈ విషయాలు వెలుగులోకి రావడం, ఆ మెడిసిన్స్ని బ్యాన్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరు? ఎవరి ప్రాణాలు బలవుతున్నాయి? మనవే కదా. ఇప్పటికి కూడా ఈ బ్యాన్ అయిన మెడిసిన్స్ లైక్ డీకోల్ టోటల్, చెస్టాన్ కోల్డ్, డోలో కోల్డ్, పారాఫాస్ట్ వంటివి ఇప్పటికీ ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. అసలు ఈ ఫార్మా కంపెనీస్కు భయం లేదా అంటే లేదు అని చెప్పాలి. ఎందుకంటే వీరికి మన వీక్ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి బాగా తెలుసు. ఒకవేళ కేసు పెట్టినా కూడా తీర్పు రావడానికి ఎన్నో ఏళ్లు పడతాయి. కాబట్టి ఈ కంపెనీస్ అన్నీ హ్యాపీగా వాటి పని అవి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇండియాలో అమ్ముతున్న ఎన్నో మందులు ఫారిన్ కంట్రీస్లో ఎప్పుడూ బ్యాన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, నిమసులైడ్ అనే పెయిన్ కిల్లర్ని తీసుకోండి. ఇది US, UK, రష్యా లాంటి దేశాలలో ఎప్పుడూ బ్యాన్ చేయబడింది. కానీ ఇండియాలో ఫ్రీగా దొరుకుతుంది. ఇలాంటి మెడిసిన్స్ ఇంకెన్నో మన దేశంలో ఎటువంటి బ్యాన్ లేకుండా స్వేచ్ఛగా సర్క్యులేట్ అవుతున్నాయి. పెఫ్లోక్సాసిన్, స్పర్ఫ్లోక్సాసిన్లను కూడా ఇతర దేశాలు ఎన్నో సంవత్సరాల ముందే బ్యాన్ చేశాయి. కానీ ఇండియాలో ఇప్పటికీ దొరుకుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ నడవని మందులు ఇక్కడ ఇండియాలో కనిపిస్తాయి. అండ్ మనం వాటిని వాడుతున్నాం కూడా. మనకు తెలియకుండానే మెడిసిన్స్ రూపంలో విషాన్ని మింగుతున్నాం. గవర్నమెంట్లో స్ట్రిక్ట్ రూల్స్ రానని రోజులు మనం ఎంత ప్రయత్నించినా ఈ ప్రమాదం నుండి తప్పించుకోలేం. అయితే మనం ఏం మెడిసిన్స్ వేసుకుంటున్నాం అనే అవగాహన మనకు ఖచ్చితంగా ఉండాలి. లేదంటే మన ప్రాణాలకు మనం కూడా ఒక రకంగా బాధ్యులం అవుతాం. జాగ్రత్త పడదాం. గవర్నమెంట్ సాధ్యమైనంత త్వరగా దీనిపై యాక్షన్స్ తీసుకోవాలని ఆశిద్దాం. అండ్ నేను చెప్పినట్టుగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీ కోసం మీరు ఈ బాధ్యతను తీసుకుంటారు అని ఆశిస్తున్నాను.
డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ రోజే టర్మ్ ఇన్సూరెన్స్ను పొందండి. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.